అందరికీ నమస్తే అండి. అసలు ఏది పరువు, ఏది ప్రతిష్ట? అంటే కోర్టులు గానీ, లేదా రాజ్యాంగం గానీ, లేదా మన చట్టసభలు గానీ, ఏదో మన రాజ్యాంగ వ్యవస్థలు ఏవైనా సరే, పరువు అంటే ఏంటి? ప్రతిష్ట అంటే ఏంటి? అనేది కాస్త క్లియర్‌గా చెప్పాలి. ఒక చట్టం చేయాలి, లేదంటే కోర్టు మార్గదర్శకాలైనా ఉండాలి. ఎందుకంటే పనికిమాలిన పనులు చేసి నా పరువుకు భంగం కలిగించొద్దు అని చెప్పి కోర్టుల నుంచి రక్షణ తెచ్చుకుంటే, అక్కడే ఆ పనులు చేసినప్పుడే పరువు గురించి ఆలోచించాలి కదా! అది ఆలోచించాల్సింది. నేను చాలామంది గురించి మాట్లాడుతున్నా. మోహన్ బాబు గారి గురించైనా వాళ్ళు అంతే. ఏదైనా చేస్తుంటారు. తప్పులకు దొరుకుతుంటారు. అడ్డమైన వ్యవహారాలు చేస్తుంటారు. మళ్ళీ కోర్టులకు వెళ్ళి మా పరువు భంగం కలిగించకుండా రక్షణ కల్పించండి అని చెప్పి స్టే ఆర్డర్‌లు తెచ్చుకుంటారు. అలాగే సెలబ్రిటీలు చాలామంది అంతే. తాజాగా అశూ రెడ్డి, బిగ్ బాస్ ఫేమ్ సోషల్ మీడియా స్టార్ అశూ రెడ్డి. ఆయన కూడా అంతే. ఆమె ఇప్పుడు ఆమెకు హైకోర్టు రక్షణ కల్పించింది. ఆమె పరువుకు భంగం కలిగించేలా ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దు, ఎటువంటి పోస్టులు పెట్టొద్దని చెప్పి ఆమెకు రక్షణ కల్పించింది. ఎస్, కోర్టు ఆర్డర్స్ని మనం ఖచ్చితంగా గౌరవించాలి. అయితే ఇదే సమయంలో, ఇదే సందర్భంలో మనం ఆలోచించాల్సిన అంశం ఏమిటంటే, ఇటువంటి సెలబ్రిటీలు, ఇటువంటి పెద్దల విషయంలో వాళ్ళ పరువుకు భంగం కలిగించకూడదు అని కోర్టులు చెప్పినప్పుడు ఏది పరువు అనేది కూడా చెప్తే బాగుండేది. ఇప్పుడు ఆమె మీద, అశూ రెడ్డి మీద ధర్మేంద్ర అనే వ్యక్తి ఒక ఫిర్యాదు చేశారు. అది వార్తను వార్తగా చెప్పడం తప్పులేదు. వార్తను వక్రీకరించిన, వార్తలో నిర్ధారించిన, ఇప్పుడు ఆ ఫిర్యాదుని ఫిర్యాదుగానే చెప్తారు. ప్రొఫెషనల్ జర్నలిస్టులు ఎవరైనా ఫిర్యాదుని ఫిర్యాదుగానే చెప్తారు. సో ఇప్పుడు అశూ రెడ్డి ధర్మేంద్ర అనే వ్యక్తి దగ్గర నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి 9.5 కోట్లు తీసుకుంది. క్యాష్ రూపంలో, బంగారం రూపంలో, ఈ కార్లు, లగ్జరీ లైఫ్ కోసం ఆమె తీసుకున్నారంటూ ఆయన ధర్మేంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఆమె మీద కేసు నమోదైంది. ఇది జరిగిన ఘటనే కదా. ఈ జరిగిన ఘటన మీద ఎవరైనా చెప్తే తప్ప? ఏ వార్తా ఛానల్ అయినా అంతే చెప్తాయి. అయితే ఇక్కడ అశూ రెడ్డి లాంటి వాళ్ళు కోర్టులకు ఎందుకు వెళ్తున్నారంటే, దీన్ని ఆసరాగా తీసుకొని కొన్ని సోషల్ మీడియా ఛానళ్ళు, కొన్ని సోషల్ మీడియా పేజీలు దాన్ని వక్రీకరించి ఆమె ఇలాంటిది, అలాంటిది, ఆమె అలా చేసింది, ఇలా చేసింది అని కొంచెం ఎక్కువ చేసి చెప్పినప్పుడు వాళ్ళకు కొంచెం బాధ అనిపిస్తుంది. సో దాని నుంచి తప్పించుకోవడానికి, ఈ సోషల్ మీడియా దాడి నుంచి తప్పించుకోవడానికి ఇటువంటి వ్యక్తులు కోర్టులకు వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. కానీ ఇలా ఆర్డర్లు వచ్చినంత మాత్రాన వాళ్ళు చేసిన తప్పు కప్పిపుచ్చుకున్నట్టు కాదు, వాళ్ళు చేసింది రైట్ అన్నట్టు కాదు. కాబట్టి ఆర్డర్లు వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా మా మీద ఎవరు ఏమనర్లే, మేము ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టు అంటారు. సో ఇక్కడ అశూ రెడ్డి కేసు ఇప్పుడు తాజాగా జరిగింది కాబట్టి నేను ఉదాహరణగా చెప్తున్నా. కానీ మోహన్ బాబు గారు చూడండి, ఎప్పుడూ అంతే. వాళ్ళు ప్రతి నెల ఏదో ఒక గొడవ పడతారు, కోర్టుకు వెళ్ళి రక్షణ తెచ్చుకుంటారు. సెలబ్రిటీలు చాలామంది అలాగే చేస్తున్నారు. సో అలాంటప్పుడు వీళ్ళు అటువంటి పనులు చెయ్యకముందు పరువు గురించి ఆలోచించాలి. అరే పరువు పోద్దామో బయటకు తెలిస్తే మీడియాలో అని. సో ఇప్పుడు మంగ్లీ కేసు ఉంది. మంగ్లీ కేసులో చాలా డెప్త్గా ఎంక్వైరీ చేస్తున్నా, చాలా ఘోరాలు ఉన్నాయి, చాలా దారుణాలు ఉన్నాయి. అసలు ఆమెకు వచ్చిన ప్రతిష్టను, ఆమెకు వచ్చిన పేరు ప్రఖ్యాతులను, ఆమెకు వచ్చిన డబ్బుని ఆమె చాలలా తన పేరుని పూర్తిగా మిస్యూజ్ చేసి ఆమె వేరే ట్రాప్లోకి వెళ్ళిపోయారనమాట. చాలామందిని మోసగించినట్టుగా తెలుస్తుంది. సో కొంచెం డెప్త్గా వెళ్తున్నాంలే. సో ఇలా మంగ్లీ కేసు ఉంది. సో ఆమె కూడా సోషల్ మీడియా అండ్ సెలబ్రిటీ కాబట్టి, మంచి గాయన కాబట్టి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కాబట్టి నా కేసు గురించి ఎవరో మాట్లాడొద్దని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటే ఆ బాధితుల పరిస్థితి ఏంటి? సో ఇలా మనం నాణ్యానికి రెండు వైపులో ఆలోచించాలి. సో ఇక్కడ అశూ రెడ్డికి హైకోర్టు నుంచి కోర్టు ఆర్డర్స్ వచ్చిన వెంటనే ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, నాకు ఇట్లా హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి, సో నేను మీడియాని గౌరవిస్తాను, అందరినీ గౌరవిస్తాను, దయచేసి ఎవరూ కూడా కించపరిచేలా వ్యాఖ్యలు చేయొద్దు, అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను అని అన్నారు. సో కోర్టు ఆర్డర్స్ మనం గౌరవించాలి. కానీ జరిగిన దాన్ని ఎంక్వైరీ చేయమని కోరడంలో తప్పు లేదు. దానివల్ల మిగిలిన వాళ్ళు అలర్ట్ అవుతారు. ఎందుకంటే అశూ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సోషల్ మీడియా సెలబ్రిటీలు, బిగ్ బాస్ ఫేమ్లు కాస్త షో చూపించి ఆకట్టుకునే వాళ్ళు, వాళ్ళ అందచందాలతో ఆకట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు కదా. సీరియల్ యాక్టర్స్ కావచ్చు, సోషల్ మీడియా స్టార్స్ కావచ్చు, ఈ రకరకాల షోల ద్వారా వచ్చిన వాళ్ళు కావచ్చు, బిగ్ బాస్ వాళ్ళు కావచ్చు. అశూ రెడ్డి లాంటి వాళ్ళు దాదాపు ఒక 50 మంది ఉన్నారు. సో వీళ్ళందరూ ఎంతమందిని ఏం చేశారో తెలియకపోతే బయట ప్రపంచానికి తెలియాలి కదా. మంగ్లీ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? విష్ణుప్రియ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెలియాలి కదా. సమాజం అప్రమత్తం అవ్వాలి కదా. మాట్లాడకపోతే ఎలా?
సో ఇక్కడ కోర్టులు కూడా అన్ని రకాలుగాను ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అండ్ ఈ సెలబ్రిటీలు కూడా తప్పు చేయకముందే పరువు గురించి ఆలోచించాలి.